ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథము మరియు దైవిక స్వస్థత. సామెతలు 4వ అధ్యాయము 20-22 వచనములు. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. ఈ లేఖనములను మనం పరిశీలించిన ఎడల ప్రభువు మన నిమిత్తమై, మన జీవము నిమిత్తమై, మన ఆరోగ్యము నిమిత్తమై మరి కొన్ని మాటలను, కొన్ని వాక్కులను పరిశుద్ధ గ్రంథములో భద్రపరిచి ఉన్నట్లుగా చూడగలము. వాటిని వెతికి మనము పొందుకొనినప్పుడు, ప్రభువు సెలవిచ్చిన రీతిలో మన ప్రవర్తన అంతటి మీద ప్రభు అధికారమునకు ఒప్పుకున్నప్పుడు, అనగా ఆ వాక్కులను మన హృదయమందు భద్రం చేసుకొని వాటిని కన్నుల ఎదుట నుంచి పోనీయక నిరంతరం ఆ వాక్కులతో సహవాసం చేసిన ఎడల, ఆ వాక్యానుసారముగా మన ప్రార్థనలు, విజ్ఞాపనలు చేసిన ఎడల మనము జీవమును, మన సర్వ శరీరమునకును ఆరోగ్యము కలిగి ఉందుమని గ్రహించగలము. ప్రభువు పరిశుద్ధ గ్రంథములో దైవిక స్వస్థత నిమిత్తమై భద్రపరిచిన కొన్ని లేఖనములను మనము ఇక్కడ పరిశీలించుదాము. నిర్గమకాండం 15వ అధ్యాయము 26వ వచనము. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన ఆజ్ఞలకు విధేయులై, ఆయన కట్టడలనన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల, నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 39వ వచనము. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతునందించువాడను, బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను, స్వస్థపరచువాడను నేనే. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 11-15 వచనములు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానము వెదికి దాని వెంటాడుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయము 1-6 వచనములు. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 3వ వచనము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. అనగా నీ దోషములను బట్టి నీకు కలిగిన రోగములన్నిటినీ స్వస్థపరచువాడు. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 20వ వచనము. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటల్లో నుండి వారిని విడిపించెను. అనగా కుదరని రోగముల వంటి గుంటల్లో మనము చిక్కుకున్నప్పుడు
ప్రభు తన వాక్కును పంపి బాగు చేయు వారిగా మనము గమనించగలము. కీర్తనల గ్రంథం 147వ అధ్యాయము 3వ వచనము. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 4-5 వచనములు. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతడు నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అనగా ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు తన శరీరములో పొందిన దెబ్బల చేత, భరించిన వేదన చేత మన సర్వ శరీరమునకు ఆరోగ్యము కలుగుచున్నదని గ్రహించగలము. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనము. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. మలాకి గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనము. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగచేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. మార్కు శుభవార్త